పాలమూరు న్యాయయాత్ర ముగింపు సందర్భంగా బుధవారం మహబూబ్ నగర్లో ఏర్పాటు చేసిన ప్రజా దీవెన సభలో సీఎం రేవంత్ ప్రసంగించారు. ఈ అవినీతి పరిపాలన గత ప్రభుత్వానికి విడికోలు సమావేశం జరిగిన తర్వాత తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. ఇంద్రమ్మ రాజ్యంతో రాష్ట్ర ప్రజలు ప్రశాంతంగా ఉండాలి, ప్రతి ఒక్కరూ సంతోషంగా ఉండాలి, దీన్ని 6 నెలలలో పడగొడతామనడము మీకు ధర్మమా, న్యాయమా, నీత్యా, జాత్యా అని బహిరంగ సభలో రేవంత్ రెడ్డి గారు అడగడం జరిగింది. తర్వాత ఈ రైతు బిడ్డ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే చూసి ఓర్వలేకపోతున్నారని ప్రశ్నించారు. అంటే కొంతకాలం నుంచి ఈ రేవంత్ రెడ్డి గారు నానా కష్టాలు పడి ఒక రైతు బిడ్డగా అంచెలంచెలు ఎదిగి ఈరోజు ప్రజల గురించి ప్రజలకు సేవ చేయాలని, ప్రజలకు అందుబాటులో ఉండాలని, రాష్ట్ర ప్రజలతోటి గెలిచిన విధంగా రేపు ప్రజలకు నేను సేవ చేయాలనుకున్నప్పుడు ఈ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చుంటే తప్ప రాష్ట్ర ప్రజలను అడుగుతున్నారు. ఈ గత ప్రభుత్వాలు చేసే అరాచకాలకు ఇది ఎందుకు ఓర్వలేకపోతున్నారు, మీకు ఏమైంది అంటే నేను మనిషిని కానా, నేను చేయకూడదా, నా వల్ల తెలంగాణ రాష్ట్రానికి మంచి జరగకూడదా, నేను తెలంగాణ ప్రజల మనసుల్లో ఉండకూడదా, మీద అది నీత్యా, జాత్యా, బుద్ధి, జ్ఞానం ఉన్నదా అనేసి రాష్ట్ర సర్కారు అడుగుతున్నారు. ఎవరు? రేవంత్ సర్కార్ అడగడం జరిగింది. పాలమూరు పేద బిడ్డ ఈ రాష్ట్రాన్ని పాలించకూడదా? ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే దమ్ము ఎవరికి లేదు, మా జోలికి వస్తే అంతు చూస్తాం, పాలమూరు వాళ్ళను ఎవరైనా ముట్టుకోండి, మానవ బాంబులవుతాము అని విరుచుకుపడ్డారు. అంటే ఎవరు అధికారంలో ఉన్నా కానీ మేము పడగొడతాము, మేము చేస్తాము, మీరు కుర్చీలో కూర్చోవద్దు, మేము మళ్ళా అధికారంలోకి వస్తాము, మా అధికారాన్ని ఎవరు పడగొడతారు? పడగొట్టే ధైర్యము ఎవరికి ఉంది, దమ్ము ధైర్యము? అసలు పాలమూరు పేద బిడ్డ ఈ రాష్ట్రాన్ని పాలించకూడదా? రాష్ట్రాన్ని పాలించిన తర్వాత ఈ ప్రభుత్వం పడగొట్టే దమ్ము ఎవరికి లేదు. కాబట్టి మా జోలికి వస్తే అంతు చూస్తాము, పాలమూరు వాళ్ళను ఎవరైనా ముట్టుకోండి, మానవ బాంబులు అవుతామని విరుచుకుపడ్డారు. లోకసభ ఎన్నికల్లో రాష్ట్రంలో 14 స్థానాలు గెలుచుకోవాలని రాహుల్ గాంధీ ప్రధానం కావాలని అన్నారు. అంటే మానవ బాంబులు అవుతాము, మా పాలమూరు బిడ్డ జోలికి వచ్చేస్తే మా అధికారాన్ని మేము ఎవరైనా పర్వాలేదు, మా దగ్గరికి రాకపోతే మనము వస్తే మాత్రం అంతు చూస్తాము. కాబట్టి రేపు లోకసభ ఎన్నికల్లో రాష్ట్రం 14 స్థానాలు గెలుచుకోవాలని రాహుల్ గాంధీ ప్రధాని కావాలని అన్నారు. 2024, 2034 వరకు తెలంగాణ గడ్డ మీద కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది అని తెలిపారు. 2024 నుంచి 2034 వరకు కాంగ్రెస్ అధికారంలో ఉంటుంది, దీన్ని కదిలించే శక్తి ఎవరికి లేదు. కాబట్టి ఈ విషయంలో ఎవరైనా అధికార పార్టీ జోలికి వస్తే అంతు చూస్తాము అని రేవంత్ రెడ్డి చెప్తున్నారు.